మీరు దేనిని గురించి చింతపడొద్దు. మరి ఏం చేయాలి చింతపడకుండా? బాధ ఉందంట, కానీ నువ్వు చింతపడొద్దు. దేనిని గురించి చింతపడొద్దు? వ్యాధులు ఉన్నాయి, చింతపడకుండా బ్రతకగలమా? ఆర్థిక సమస్యలు ఉన్నాయి, బాధపడకుండా బ్రతకగలమా? కొంతమంది స్త్రీల యొక్క భర్తలు మారు మనసు పొందకుండా లోకానుసారంగా ఇష్టానుసారంగా తిరిగి మళ్ళీ భార్యలను అవమానపరుస్తున్నారు, ఆనందంగా బ్రతకగలరా? కొంతమంది స్త్రీలు చిన్న మాటకి పెద్ద మాటకి అలిగి పుట్టింటికి వెళ్ళిపోతుంటే పురుషుడు ఆనందంగా బ్రతకగలడా? తల్లిదండ్రులు గొడవలు పడుకుంటూ సమాధానం లేకుండా ఉంటే పిల్లలు ఆనందంగా బ్రతకగలరా? మరి ఎలా బ్రతకగలుగుతామంటే ఆనందంగా? ఈ శ్రమలో, ఈ కష్టంలో, ఈ సమస్యను పరిష్కరించగల దేవుడు, అసమాధానమైతే సమాధానం ఇవ్వగల దేవుడు యేసు ప్రభువారు నాకున్నాడని, రోగి అయితే స్వస్థపరిచే దేవుడు నాకు తోడున్నాడని, సమస్యల్లో ఉన్న వాళ్ళైతే పరిష్కరించగలిగిన సమర్థుడైన దేవుడిని నేను కలిగి ఉన్నానని నువ్వు ప్రభువును బట్టి ఆనందించాలి. చప్పట్లు గట్టిగా కొట్టి దేవుని స్తుతిద్దాం.